తీసుకొని తీసిరా అయితే ఎంత ఉందా అసలు సరిపోద్దా? అందులోకి నేను ఉల్లిపాయ కోసుకుందామా? నా చేతి కోయిస్తాను నేనే. గోరింటాకది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే నేను ఒక కర్రీ చేశానండి. చికెన్ తీసుకొచ్చి స్పెషల్ చికెన్ ఫ్రై చేశానండి. చాలా బాగుందండి. ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉందండి. ఆ క్షణాన్ని అయితే నాకైతే ముందుకొని తాగాలనిపించిందండి. అంత బాగా వచ్చిందండి. మరి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకూడదా, చివరిదా చూడండి ఫ్రెండ్స్. కంపల్సరీగా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మీ లైక్ అనేది మాకు చాలా చాలా ఉపయోగపడుతుంది. మరి లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళే ముందు అది కేజీ 200 కోడి, ఒక 300 గ్రాములు 300 వేస్టేజ్ 300 గ్రాములు పోయినా అర కేజీ ఉందిరా. ఒకసారి తీసిరా చూద్దాం. అందులోకి నేను ఉల్లిపాయ కోసుకుందామా? నా చేతి కోయిస్తాను నేనే. మనకైతే మొత్తం మీద ఫ్రైకి కావాల్సిన ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాము. ఇక ఉండే విధానం చూద్దాం రండి. చూడు ఎలా చూస్తుందో. పక్కన నేను చేస్తుంటే దగ్గర నుంచి చూస్తుంది, నాకేం తెలియదు అన్నట్టుగా. ఏం చేస్తున్నావు? గోరింటాకది. పేడ పాముకున్నట్టు పామేసుకుంటున్నామని గోరింటాకు అలాగే పెట్టుకుంటాం. నేను ఎలా పెట్టుకుంటాను? నా పండిపోయిన చూసావా? నువ్వు నేను నైట్ పెట్టేసుకున్నావు, నేను ఇప్పుడు పెట్టుకుంటున్నాను. ఫ్రైకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. స్టార్టింగ్ బిర్యానీ సామాన్లు వేసుకుంటున్నాము. కట్ చేసిన ఉల్లిపాయలు, ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. పసుపు, ఇప్పుడు మనం నీట్గా కడుక్కున్న ఒక అర కేజీ చికెన్ని ఇప్పుడు ఫ్రై చేసుకుందాం.
ఈ టైంలో సాల్ట్ వేసుకుంటే మనకి చికెన్లో ఉన్న ఏ వాటర్ ఏం చేయాలి, ఎంతైనా వాటర్ ఉంటే ఆ వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది. అప్పుడు మనకి చికెన్ ముక్క బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు వేసుకోవాలి, మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టుకొని బాగా కుక్ చేసుకుందాం. పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, ఇప్పుడైతే నూనెలో మంచిగా ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడైతే ఒక 2 స్పూన్ల వరకు కారం వేసుకుందామండి. 1 స్పూను ధనియాల పొడి అండి, 1 స్పూను జీలకర్ర పొడి, అలాగే 1 స్పూన్ వరకు గరం మసాలా అండి. చివరిలో మిరియాల పొడి అనేది అస్సలు మిస్ కాకండి, దీనిలో టేస్ట్ అనేది అమాంతం పెరుగుతుందండి. ఇది మనకి కర్రీ అయితే మంచిగా రెడీ అయిపోయిందండి. సాల్ట్ సరిపోయింది లేదు చూసుకుంటే దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. మనం వేసుకున్న సాల్ట్ అయితే కరెక్ట్ సరిపోయింది. ఇంకా ఏ ఉప్పు కూడా వేసుకు పర్లేదు, కరెక్ట్ సరిపోయింది అన్నమాట. ఫైనల్గా అయితే కొద్దిగా కొత్తిమీర జల్లించుకున్నాం అండి. మనకి చికెన్ ఫ్రై కర్రీ అయితే సూపర్గా తయారైపోయిందండి. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాం, దించేసుకుందాం. దించేసిన కదా దీని టేస్ట్ ఎలాగుందో మనం ఈ కర్రీని అయితే రోటీలోకి కానీ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి, మామూలుగా ఉండదు. సూపర్ టేస్ట్ అన్నమాట. మంచి గ్రేవీ చికెన్ ఫ్రై, వేడి వేడి అన్నం, వేడి వేడి చికెన్ ఫ్రై, వెనకముందే నోరు ఊరించే మౌతరింగ్ వాటర్ అంటారు, అది ఏమంటారు దాన్ని, నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అన్నమాట. అలా ఉంది. వాటర్ ఫాల్ డౌన్ ఇన్ మౌత్ వాటరింగా, వాటర్ మౌతరింగా ఎలా వచ్చేస్తుంది, నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. నిజంగా ది బెస్ట్ చికెన్ ఫ్రై అంటే ఎలా ఉందంటే, రెస్టారెంట్లో మనం చికెన్ ఫ్రై తీసుకుంటే దాన్ని అమ్మని మించి ఉంది. ఇది అంత టేస్ట్ ఉంది, చాలా బాగుందండి, సూపర్గా టేస్ట్ వచ్చింది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసిన తింటే మాత్రం ఒక్కసారి తింటే చాలండి. 1-2 సార్లు మాత్రం ఖచ్చితంగా వండుకొని తింటాం. మంచి స్టఫింగ్ కర్రీ, ఇది సూపర్ స్పైసీగా అంత భలే ఉంది.